బాబూజీ అనేవారు తన భార్య తనకివ్వబడిన ఒక గొప్ప వరం అని. ఆమె చాలా కోపిష్టి. ఇది బాబూజీ గారు తనలో ఎంతో సహనాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడింది అని చెబుతుండేవారు. కాబట్టి ప్రతి అభ్యాసి సంసారంలోని ఒడిదుడుకులకు కృంగిపోకుండా సంస్కారాలను భోగిస్తూ కొన్నిటిని నిర్మలీకరణ ద్వారా తొలగించుకుంటూ జీవితం కొనసాగించటం ఉత్తమం. తన జీవనానికి కావలసిన సౌకర్యాలు ఎంత అవసరమో అంతే ఉంచుకోవాలి. అదే నిజమైన సహజ మార్గ అభ్యాసి లక్షణం.